హాయ్ అండి, నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే మా హోమ్ టూర్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రీలో తులసి కోట ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకొక మనీ ప్లాంట్ ఉంటుంది. చెట్లు మస్తు ఉండేది, కాకపోతే అన్నీ చచ్చిపోయినాయి. అసలు ఏర్ల దగ్గర నుంచి పోయినాయి మొత్తానికి. తర్వాత ఇక్కడ వస్తే ఇక్కడ కూడా ఒకటి పెట్టుకున్నాను చెట్టు తెచ్చుకున్నాను, కానీ పాట్ తెచ్చుకోవడం కావలేదు. అందుకే అలాగే పెట్టేసుకున్నాను. తెచ్చుకోవాలి ఇంకా ఇంకా. తర్వాత ఇక్కడ సోఫా అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత ఇక్కడ టీపాయి, ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. టీవీ మీద ఇట్లా ఆర్గనైజ్ చేసి, దుమ్ము పడుతుంది కదా, రోజు తుడవడం కష్టం కదా, అందుకే ఇది వేస్తే బెటర్ అని ఇలా అయితే పెట్టుకున్నాను. కింద అయితే వినాయకుడు, ఇక్కడ పక్కకి ఏనుగులు ఉంటాయి. తర్వాత ఇక్కడ టీవీకి పక్కకు వస్తే ఇక్కడ ఒకటి మనీ ప్లాంట్ ఉంటుంది. ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, అక్కడ అంతా వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చింది మొత్తానికి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది పైన. తర్వాత ఇటు నుంచి వస్తే ఇక్కడ తులజపురం నుంచి తెచ్చుకున్న అమ్మడి ఫోటో ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ బాల్కనీ వచ్చింది, మాకి బట్టలు ఆరేసుకోవడానికి బాల్కనీ వచ్చింది. మంచిగా వస్తుందండి, గాలి అయితే మస్తు వస్తుంది. మాదైతే రెంటెడే 2 BHK. తర్వాత ఇక్కడ ఇవి నేను వేసిన అయితే ఇంట్లో నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి క్లాత్స్ అయితే. తర్వాత ఇక్కడ ఇత్తడి బిందె ఉంటుంది కదా చిన్నది, దాంట్లో నెమలికలు పెట్టి ఆర్టిఫిషియల్ది ఒకటి బుకే లాగా పెట్టుకున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను నేను. ఇది గంగాళం అంటారు కదా, గంగాళంలో ఒకటి సిరామిక్ది పెట్టుకొని దాంట్లో పెట్టుకున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇక్కడ వస్తే కిచెన్ టూరు చేస్తాను నేను. తర్వాత కిచెన్ ఇంకా ఆర్గనైజ్ చేసుకోలేదు, కొంచెం నాకు ఇక్కడ పెట్టుకుంటే జిడ్డు పడుతుందని అటు సైడ్ పెట్టుకున్నా. అదంతా మెస్సీగా ఉంది. ఇంకా ఆర్గనైజ్ చేసిన తర్వాత నేను కిచెన్ టూర్ చేస్తాను నేను. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. తర్వాత నాకు దేవుడి రూమ్కి ఎక్కడ ఆప్షన్ రాలేదు, అందుకే నేను ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఈరోజు శుక్రవారం కదా, పూజ అయింది. తర్వాత ఇక్కడ వస్తే ఇక్కడ మా పిల్లల బెడ్రూమ్కి, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్కి మధ్యలో ఇక్కడ ఒక ర్యాక్ పెట్టుకున్నాను నేను. ఈ ర్యాక్ మీద కూడా మళ్ళీ మనీ ప్లాంట్స్ పెట్టుకున్నా. మా ఇంట్లో అందరు తిడుతూ ఉంటారు నాకు, ఇంటి నిండి అవే నింపుకో అని చెప్పి, అయినా పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఇటు నుంచి వస్తే మా పిల్లలది బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఇది నా పెద్ద కూతురుది, ఇది నా చిన్న కూతురుది. ఇవి వాళ్ళు ఏమేమి పెట్టుకుంటారో అవి ఉన్నాయి. ఇక్కడ అన్ని బుక్స్ పెట్టుకోరు, ఇక్కడ పెన్స్ అంతే. తర్వాత ఇటు నుంచి వస్తే ఇక్కడ సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ స్నేక్ ప్లాంట్ పెట్టుకున్నాను నేను ఒకటి. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్లో కూడా 2 మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను నేను. తర్వాత అక్కడ బీరో ఉంటుంది. వెంటిలేషన్ అయితే బాగుంటుంది. ఇక్కడ కూడా ఒక పెద్ద కిటికీ వచ్చింది. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది. తర్వాత ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అంతే. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.